ఈ పరిస్థితుల్లో మీరు ఈరోజు సడన్గా సిఐ గారి ఇంటి ముందుకి 100 మంది పైగా జనాలు వేసుకెళ్ళి సిఐని అరెస్ట్ చేస్తే ఊరుకోమని చెప్పి చేశారు. మన పీసీఆర్ ఆ విజువల్స్ చేయండి ఒకసారి. మీరు ఈరోజు జ్యోతికే గారు వెళ్ళి సిఐ ఇంటి ముందు ఏమైతే పెద్ద కార్యక్రమం పెట్టి సిఐని అరెస్ట్ చేస్తే ఊరుకోమని చెప్పి గందరగోళం చేశారు. ఆ విజువల్స్ కూడా మనల్ని చూపిస్తారు ఇప్పుడు. అసలు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఏంటి కారణం ఏంటి? కారణం ఏంటంటే సార్, ఈయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇతను రాకముందు ఉన్న సీఏలు కూడా నాకు పరిచయమే. ఎందుకంటే మా కృష్ణలంకలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, నేను సీఏలు కలుస్తాను, మాట్లాడతాను, వాళ్ళు రెక్టిఫై చేస్తాను. అయితే ఈ సీఏ గారు వచ్చి 2 సంవత్సరాల నుంచి కృష్ణలంకలో అంతకుముందు 2 ఏళ్ల క్రితం గంజాయి ఏరులై పాకింది. నేను వాస్తవం నిజం చెప్తున్నా. నేను మా హై స్కూల్లో నేను వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అదే హై స్కూల్లో కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ వాళ్ళందరూ కూడా అమ్మిచ్చారు. నేను నా పేరు చెప్పడం నాకేం భయం ఏమి లేదు. అంటే దానివల్ల పిల్లలు దానికి బానిస అయిపోయి ఇంటికి వచ్చి మత్తులో ఉండి అది డోస్ ఎక్కువ వేసుకుంటారంట. మరి దాని గురించి మనకు తెలియదు. కొంతమంది స్ట్రోక్లు వచ్చి కూడా చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు. దానివల్ల పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు ఒక గంజాయి బ్యాచ్లో తయారైపోయి ఈ గాజు పెంకులు మింగేయటం లేదా మనుషులు కొయ్యటం, దాన్ని పెట్టి పిచ్చి పిచ్చి పనులు చేసి కిష్టలంక అంటే ఒక గందరగోళమైన వాతావరణం అయిపోయింది. అది దానిని అరికట్టాడు నాగరాజు గారు. కొట్టరికట్టాడా, తిట్టరికట్టాడా, లేకపోతే ఏదైనా కానీ కృష్ణలంకలో ప్రతి ఒక్క కుటుంబం చక్క ప్రశాంతంగా పడుకునేటట్టు చేశాడు. ఎందుకంటే నేను ఈ రోజు 1 గంట 2 గంటలు వెళ్తున్నానంటే నాగరాజు గారు అంటున్నాడు బట్టి బయటికి వెళ్ళినా కూడా క్షేమంగా తిరిగి వస్తాం. ఆయన నాకు ఎన్నో సందర్భాల్లో సివిల్ డ్రెస్ లో టోపీ మొహం కనపడుకోకుండా కూడా దాక్కొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఏది ఈయన గంజాయి బ్యాచ్ నేను రౌడీ షీట్ని పట్టుకోవడానికి. అంటే నేనేంటంటే అలాంటి మంచి వ్యక్తిని, ఇలాంటి మంచి వ్యక్తిని ఇప్పుడు ఇవాళ ఇక్కడ అవ్వచ్చు, రేపు ఇంకో చాటున అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు, ఈ రకంగా వాళ్ళని సస్పెండ్ చేసి ఈ రకంగా వాళ్ళని జైల్లో తీసుకెళ్తే ఇంకా న్యాయం సామాన్యుని మానవుడికి ఎక్కడ జరుగుద్ది?